వ్యాపార సరళిలో చేపట్టిన పాడి పరిశ్రమ మంచి లాభాలను అందిస్తుంది. పశువుల పోషణ అంటే ఖర్చు తడిసి మోపడవుతుంది. వనరుల లభ్యత కూడా చాలా తక్కువ. అయితే యాజమాన్యం పోషణలో తగిన మార్పులు చేసుకొని పరిమిత సంఖ్యలో పాడి గేదెలను మాత్రమే పెంచుతూ అధిక పాల దిగుబడితో మంచి లాభాలను సొంతం చేసుకుంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు. మరి ఆయన డైరీ ఫామ్ సక్సెస్ విధానమేంటో ఇప్పుడు చూద్దాం. పాడి పరిశ్రమ నిర్వహణ అంటే రైతుకు కత్తి మీద సామి. ఎందుకంటే 10 పాడి గేదెలకు లేదా ఆవులకు 1 ఎకరం భూమి చొప్పున పశుగ్రాసం సాగు చేయాలి. మరి అంత భూమి కావాలంటే ఖర్చు తడిసి మోపడవుతుంది. కానీ ఈ డైరీ చూడండి, కేవలం 15 సెంట్లలో 21 గేదెలు 1 ఆవుతో సునాయాసంగా నిర్వహిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ గ్రామానికి చెందిన రైతు అంబటి వీరారెడ్డి. ప్రారంభించింది 4 గేదెలతో అయినా ప్రస్తుతం దూడలతో కలుపుకుని మొత్తం 39 వరకు ఉన్నాయి. రైతు వీరారెడ్డి తనకున్న 2.5 ఎకరాల వ్యవసాయ భూమిలో గతంలో కూరగాయ పంటలు పండించేవారు. అయితే 6 సంవత్సరాల క్రితం డైరీ ప్రారంభించిన ఆయన వ్యవసాయానికి స్వస్తి పలికారు. భూమిని కౌలుకు ఇచ్చి కేవలం డైరీ నిర్వహణ మాత్రమే చూసుకుంటున్నారు. దోమల నుండి గేదెలను కాపాడేందుకు షెడ్ చుట్టూ దోమతెరను అమర్చారు. వీటికి ఎండుగడ్డితో పాటు స్థానికంగా దొరికే మొక్కజొన్న, శనగ చెక్క, పత్తి చెక్కతో దాణా తయారు చేసి అందిస్తున్నారు. గేదెల డైరీ పెట్టి 6.5 సంవత్సరాలు అవుతుంది సార్. మేము సొంతంగానే చేసుకుంటాం. మనుషుల ఇబ్బంది అయితే పెద్దదండి. దీనికి మనుషులు అయితే ఉండరు. చేసిన 10 రోజులు 15 రోజులు చేస్తారు, 16 రోజులు నెల చేస్తారు, వెళ్ళిపోతారండి. సుమారు 21 గేదె ఉంది సార్. 1 ఆవు 20 గేదెలు ఉన్నాయి. 80 లీటర్లు తీస్తానండి. ఉదయం 50, సాయంకాలం 30 తీస్తానండి. నేను అంటే సూడి ఉన్నాయి ఎక్కువ నా దాంట్లో. ఇప్పుడు నేను ప్రతి ఇంటికి డోర్ డెలివరీ ఇస్తానండి. కృష్ణా జిల్లా నుంచి ఒట్టిగడ్డి తెచ్చుకుంటానండి. ఎండుగడ్డి 5,50,000 అవుతుందండి. సుమారు సంవత్సరానికి ఒకసారి గడ్డి తెచ్చుకుంటా. పచ్చగడ్డి అయితే వేయలేనండి నేను, మనుషులు లేక. ఒట్టిగడ్డి దానానండి సార్. పొదుగు ఆపులు ఎక్కువ వస్తాయండి వీటికి. వాటికి వెంటనే మనం కానుకుని చూసుకోవాలండి. వెంటనే ఏ రోజుని అబ్జర్వ్ చేసుకోవాలండి. వీటిని అబ్జర్వ్ చేసుకోకుండా వదిలేస్తే కనుక పోతాయండి. పాలు తగ్గుతాయండి, రొమ్ములు పోతాయండి. చాలా ఇబ్బంది ఉంది, బాగా లాస్ వస్తామండి. అలాంటివి చూసుకుంటూ ఉండాలండి డైలీ. డెక్కలు వ్యాధి అలాంటివి ఏమి రాలేదండి. ఎప్పటికప్పుడు సీజనల్గా ఇండస్ట్రీలు చేస్తారండి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి. వాళ్ళు చేసినా చేయకపోయినా మళ్ళీ మనం కూడా చేయించుకుంటామండి. దానా, మొక్కజొన్న, చిగురు నూక, ఏడుశనగ చెక్క, పత్తి గింజ అన్ని ఆల్మిసర్ కింద ఆడించుకుంటానండి. నేను ఆడించుకుని పెట్టుకుంటాను సార్. నేను 2 పూటలు పెడతానండి. పొద్దున్న 3 కేజీలు, సాయంకాలం 2 కేజీలు పెడతానండి. ఒక్కొక్క గేదెకి వచ్చి 5 కేజీలు పెడతానండి. గేదెకి వచ్చి దానా నిమిత్తం 150 రూపాయలు అవుద్దండి. పాలు లీటర్కి 80 రూపాయలకి ఇస్తానండి నేను డోర్ డెలివరీ. 5 లీటర్లు ఇస్తుందండి, 4 ఇస్తుంది, 6 ఇస్తాయండి పూటకొచ్చి. మేము సొంతంగా చేసుకుంటేనే సరిపోతుందండి, లేకపోతే సాల్తలేదు సార్. సొంతంగా చేసుకుంటాం వల్ల మా కూలి పనుల ఖర్చుల కింద మిగులుతున్నాయండి అంతే. గేదె పేడ చేపల చెరువులోకి ఇస్తామండి. మామూలుగా డాక్టర్ గారు కూడా ఆకివీడి నుంచి వస్తారండి. మాకు ఏదైనా తెలియదు ఉంటే అడిగితే ఆయన చెబుతారు, వస్తారు, చేస్తారండి. మామూలుగా షెడ్కి దోమతెరగా మొత్తం అసలు ఏగ కానీ దోమ కానీ రాదండి. తుండేగ కుడితే మట్టికి పెద్ద ప్రాబ్లం జరుగుద్దండి గేదెలకి. మామూలుగా కంఠం వాపు, అంటువ్యాధి జ్వరాలు ఎక్కువ వచ్చేస్తాయండి. అందుకని తుండేగని మట్టికి రానివ్వండి. తుండే కోసమని దోమతెర వేసామండి. డైరీ నిర్వహణ అంటే కష్టంతో కూడుకున్నదే. కానీ ముందు చూపుతో, ఒక లెక్కతో పక్కాగా పశుపోషణ నిర్వహిస్తే కష్టానికి తగిన ప్రతిఫలం పొందవచ్చు. శాస్త్రీయ అవగాహనతో పాటు సంపూర్ణ నిమగ్నతతో కూడిన ఆచరణ తోడైతేనే విజయం తమ వెంటే ఉంటుందని నిరూపిస్తున్నారు రైతు వీరారెడ్డి. తనకున్న 21 గేదెల నుండి రోజుకు 80 నుండి 90 లీటర్ల పాల దిగుబడి తీస్తున్నారు. వచ్చిన పాలను ఇంటింటికి తిరిగి ఒక్కో లీటర్కు 80 రూపాయల చొప్పున అమ్మకం చేపడుతున్నారు. ఇలా నెలకు 1,92,000 ఆదాయం పొందుతూ పలువురు రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.